మన జీవితాల్లో మనందరము కూడా ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలగటము ఎప్పుడు వస్తుంది చెప్పండి? మీరు ఎప్పుడైనా ఒకరికొకరు ఆలోచన చేసుకోండి. నేను ఒక మనిషికి కృతజ్ఞతగా ఉండలేకపోతున్నాను అంటే నువ్వు దేవుడికి కృతజ్ఞతగా లేవు కాబట్టి. నిన్ను ఈ లోకంలోకి సృష్టించినటువంటి దేవునికి కనుక కృతజ్ఞత కలిగిన జీవితం ఉంటే ఆటోమేటిక్గా నీకు సహాయం చేసిన వాళ్ళందరి పట్ల కృతజ్ఞతగా ఉండగలుగుతాం. అంటే మనం ఉండలేకపోతున్నాము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషుల లోపాల గురించి పట్టించుకోకండి, కానీ మనలోనే దేవుని పట్ల కృతజ్ఞత మనకి లేదు. మనం మర్చిపోయాం, దేవుడిని మర్చిపోయాం. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళము ఇతరుల పట్ల కృతజ్ఞతతో బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి భయం లేని వారు మాత్రమే కృతజ్ఞత జీవితాన్ని మర్చిపోతారు. కాబట్టి మనం అందరము కూడా కృతజ్ఞత కలిగిన జీవితాల్లో ఉండాలి. ముఖ్యమైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను కూడా పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఒక్క నిమిషం ప్రార్థన. మహోన్నతుడా, మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మీ సన్నిధనపడే ఈ స్థలంలోకి చేర్చుకొని మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున భద్రపరుస్తూ నేను ఈ 2026 సంవత్సరము నేను జూలై మాసం వరకు కూడా నేను మమ్మల్ని అందరినీ కాపాడిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము తెలియపరుచుకుంటూ వాక్యంలోకి వెళ్ళబోతుండగా నాయన మీ ఆత్మతోడు నాయన నాకును మాకును అనుగ్రహించమని చెప్పబోతుంది నేను కాదుగా నాయన ప్రభు, మీరే మీ పరిశుద్ధాత్మ శక్తితో మా అందరితో మాట్లాడమని మా ప్రభు మీ ప్రియకుమారుని యేసయ్య పేరిట ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక్కటే ఈజీగా చాలా తక్కువ సమయంలో తొందరగా మనందరికి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు దర్శించు కాలం. దేవుడు దర్శించు కాలం. ఓకే, మీకు కావాలనుకున్నప్పుడు హెడ్డింగ్ ఏంటంటే దేవుడు దర్శించే కాలం. ఒక విషయం దగ్గరికి వెళ్తాను చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనము. 43వ వచనం అందరూ తీయండి. అక్కడ వచ్చిందా? స్క్రీన్ పైన పెట్టండి. స్క్రీన్ మీద పెడితే చూడండి, లేకుంటే అందరూ లేదా అందరూ కరెక్ట్గా తీసుకొని చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండలేని దినములు వచ్చునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగము మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఈ వాక్య భాగాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఒక పట్టణమును చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ పట్టణము అంటే ఏదో పట్టణంతో మాట్లాడతారు. ఇప్పుడు దేశము అనగానే ఈ దేశంతో మాట్లాడుతున్నామంటే దేశంలో ఉన్న మట్టితో, రాళ్లతో, ఇసుకతో మాట్లాడుతున్నారనే. ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ఈరోజు ఒకటి ప్రకటిస్తున్నారు, లేకుంటే ఒక వార్త చెప్తున్నారు అంటే అర్థం ఏంటి? రాళ్ళకి, చెట్లకి, కర్రలకి చెప్తున్నారు కాదు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. తెలుసు కదా మనందరికీ కూడాను. కాబట్టి ఒక పట్టణంతో మాట్లాడుతున్నారు, లేకపోతే ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే దేశం గురించి మాట్లాడుతున్నట్టు కాదు. ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఆ విషయాన్ని చెప్తున్నట్టు. ఇక్కడ యెరూషలేము పట్టణము గురించి యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి కనుక నువ్వు రాబోతున్న దినాలలో కష్టపడబోతున్నావు. నీ శత్రువులు నిన్ను చుట్టూ వచ్చి పట్టేసుకుంటారు. ఆ పట్టుకున్నప్పుడు రాతి మీద రాయి కూడా నిలబడని దినాలు వస్తాయి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వచ్చి అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలతో, యెరూషలేములో ఉన్న వారితోటి చెప్తున్నా కూడా ఆయన అంగీకరించకుండా ఏమంటున్నారు వాళ్ళంతా? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయము అన్నటువంటి అనబోతున్న ఆ జనంతో ముందుగానే ప్రభు వారికి అన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నారు. అది ఎప్పుడు జరిగిందో మీకు అందరికీ తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట అన్న తర్వాత ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరిందో తెలుసా?
యేసుక్రీస్తు ప్రభువారు రాయి మీద రాయి ఉండకుండా ఈ పట్టణం ఇలా జరగబోతుంది అని చెప్పి ఆయన చెప్పిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత 60వ సంవత్సరం, అంటే క్రీస్తు శకం 60, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిన దినాల నుంచే కదా మనం సంవత్సరాలు లెక్క పెట్టుకుంటాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు. 33.5 సంవత్సరాల తరువాత ఆయన చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలు, అంటే క్రీస్తు శకం 60 అంటే ఏ సంవత్సరం వచ్చేసింది అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత 30 సంవత్సరాలకి ఏం జరిగింది అంటే యెరూషలేము మీదకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు దండెత్తి ఆ యొక్క ప్రదేశంను మొత్తం ఆలయాన్ని తగలబెట్టేశారు, పడేసేసి తగలబెట్టారు. ఆ మంటలకి ఏమైపోయింది అంటే రాతి మధ్యలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా దోచుకోవాలని చెప్పేసేసి, అంటే ఆ మంటలకి కరిగిపోతుంది కదా, అది కట్టినటువంటి ఆ యొక్క ఆలయం అంతా మనందరికీ తెలుసు, బంగారు పొదుగులు ఉన్నాయి లోపల, వాటన్నిటి కోసం దోచుకొని పోయారనమాట. కాబట్టి రాయి మీద రాయి నిలబడిన దినాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి వాళ్ళకి ఆ యొక్క సందర్భము? నిన్ను దర్శించిన కాలం నీవు తెలుసుకోలేదు. నీ దగ్గరికి వచ్చి నేను చెప్పినటువంటి ప్రవచనాలు ఏది నువ్వు నమ్మలేదు. ఈరోజు ఆ యెరూషలేము పట్టణంతోనే కాదు, ప్రభు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను దర్శిస్తున్నాను నేను. ఆయన ప్రతి ఒక్కరిని దర్శించాలని ఇష్టపడతారు, ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరి కోసము దేవుడు ఆరాటపడుతూనే ఉంటారు. కానీ ఆయన దర్శిస్తున్నాడు ప్రతిదినం మనల్ని, కానీ మనము దాన్ని పట్టించుకోకుండా మన ఇష్టానుసారమైన జీవితాల్లోకి వెళుతుంటే గనక నీ శత్రువులు నీ చుట్టూ వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆయన దర్శించిన కాలాన్ని నువ్వు గుర్తించాలి. అదే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక నేరస్తుడు ఒక భయంకరమైన నేరం చేసేసి అతనికి ఉరిశిక్ష పడిపోయింది. అతనికి ఉరిశిక్ష పడిపోతే పాపం అతనికి కూడా ఒక్కగానొక్క కుమారుడు అనమాట. ఆ తల్లిదండ్రులకి, ఆ ఊర్లో వాళ్ళందరికీ ఆ తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళంట. ఆ తల్లిదండ్రులు చాలా సహాయంగా ఉండేవాళ్ళు. అంటే కానీ కుమారుడే వ్యసనానికి బానిస అయిపోయేసి భయంకరమైనటువంటి హత్యలు ఇరుక్కున్నాడు. అతనికి ఉరిశిక్ష పడిపోయింది. కానీ తల్లిదండ్రుల యొక్క మంచితనంతో ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్న ఏడుపు చూడలేక ఊర్లో వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ మనకి అర్జీ పెట్టుకుందామని చెప్పేసి గవర్నర్ గారి దగ్గర బతిలాడుకున్నారంట. బతిలాడుకొని, అయ్యా ఆ తల్లిదండ్రులు ఎంతో మంచోళ్ళు, మా యొక్క ఊరికి ఎంతో సేవ చేశారు, మాకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంటారు, ఆ బిడ్డకి ఉరిశిక్ష తప్పించి కావాలంటే జీవిత ఖైదు వేయండి, ఎప్పుడైనా మేము వెళ్ళి చూసి వస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు, కానీ ఉరిశిక్ష వేయద్దు, ఒక్కసారి మీరు మాట్లాడండి అని చెప్తే పాపం ఆ గవర్నర్ గారు చాలాసార్లు వీళ్ళు అడుగుతున్న విధానానికి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మంచితనానికి నిజంగానే అబ్బాయిని రక్షించాలనుకోని చెప్పేసి గవర్నర్ గారు రాష్ట్రపతికి మరి ఒక ఉత్తరం రాసి, ఎవరి చేతిలో ఉంటుందంటే ఉరిశిక్ష తప్పించడం ఒక రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. రాష్ట్రపతి సంతకం పెడితే ఉరిశిక్ష రద్దు అవుతుంది, రాష్ట్రపతి పెట్టకపోతే అవ్వదు. కాబట్టి అతని దాకా వెళ్ళారంట. వెళ్ళి ఈ యొక్క ఏదైనా సరే ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి వెళ్ళి రాష్ట్రపతి గారు కూడా విజ్ఞాపన చేసిన తర్వాత రాష్ట్రపతి గారు కూడా దీని గురించి కొంచెం ఆ ఊర్లో మంచి పనులు చేయడానికి అన్నింటికీ అర్హత కలిగిన తల్లిదండ్రులు వాళ్ళని చాలా కన్విన్స్ చేసిన తర్వాత సరే ఆ గవర్నర్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చారంట. మీరే వెళ్ళేసేసి ఆ అబ్బాయితోటి ఒక్కసారి చివరిసారిగా మీరు మాట్లాడండి అని చెప్పేసి ఈ గవర్నర్ గారు వెళ్ళారు ఆ అబ్బాయి దగ్గరికి. అయితే ఆ దేవుని యొక్క గొప్ప విషయం ఏంటంటే ఆ గవర్నర్ గారు క్రిస్టియన్. ఆ గవర్నర్ గారు దేవుని యొక్క భక్తుడు, క్రిస్టియన్ అనమాట. అతను వెళ్ళి నేను కలవటానికి అని చెప్పి అతను పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్తూ, బాబు నా పేరు ఇలాగా, నా పేరు జాన్, నేను నిన్ను ఈ విధంగా రక్షించడం కొరకు వచ్చానని చెప్పాను. అతనికి ఆ జైల్లో ఉన్న ఉరిశిక్ష పడే వ్యక్తి చాలా క్రైస్తవాన్ని ద్వేషించేటటువంటి, నా పేరు ఇది అని చెప్పగానే అతను ఆ యవ్వనస్తుడికి ఉన్నటువంటి ఆ కోపం ద్వేషంతో పోరా కుక్క అన్నాడట. ఇక గవర్నర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడటానికి ఇష్టపడకుండా చిన్న ప్రార్థన చేసేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత అతను ఉరిశిక్ష నార్మల్ ఉరిశిక్ష పడిపోతూ ఉందన్నమాట. ఆ తర్వాత అతను ఉరిశిక్ష దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడాను తెలియపరిచారంట, నీ దగ్గరకు ముందుగా వచ్చారు కదా ఒక వ్యక్తి, అతను నిన్ను రక్షించడానికి వచ్చాడు, నువ్వెందుకని అతనితో సరిగా మాట్లాడలేదు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ
అతను అప్పుడు రియలైజ్ అయ్యాడంట. అప్పుడు అసలు అతను ఎందుకు వచ్చాడో కూడా తెలుసుకోకుండానే క్రైస్తవుడు అన్నందుకు ద్వేషించాడు. ఉరి శిక్షలోకి వెళ్ళబోతూ ముందు ఆ చివరి కోరిక నీకేమైనా ఉందా అని చెప్పి ఉరి శిక్ష వేయబోయే ముందు అడిగినప్పుడు ఆ యవనస్తుడు చెప్తూ ఉన్నాడు అనమాట, నేను ఆ రోజు చేసినటువంటి ఉరికి, ఆ రోజు నేను చేసిన హత్యకి శిక్ష పడినందుకు బాధపడట్లేదు, కానీ నన్ను దర్శించిన కాలంలో నన్ను తప్పించడానికి వచ్చిన వ్యక్తిని నేను నిరాకరించినందుకు ఇప్పుడు నేను బాధపడుతున్నాను. ఉరి శిక్ష ఖాయమైపోయింది, చనిపోయాడు. కాబట్టి దేవుడు కూడాను మనకు ఒక ఛాన్స్ ఇవ్వడానికి ప్రతి క్షణం కూడా నిన్ను దర్శిస్తూనే ఉన్నాడు. ఎవరో ఒకరి ద్వారా, వాక్యం ద్వారానా, పరిస్థితుల ద్వారానా, చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటివి చూపించా, ఇవన్నీ కూడాను దేవుడు నీకు చూపిస్తున్నవే. ఆయన దర్శిస్తున్న సమయమే అది. నీకు పెడుతున్నటువంటి ఒక శ్రమ అయినా, ఒక ఇబ్బంది అయినా, లేకపోతే ఒక సంతోషమైన, ఆనందమైన, అవన్నీ కూడా ఆయన నిన్ను దర్శిస్తున్నటువంటి కాలమే. ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి అని, లేకపోతే ఒక మంచి విషయంలో నన్ను తీసుకెళ్తున్నానని నువ్వు గుర్తిస్తే ఈరోజు నీకు నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. పరలోక రాజ్యములోకి ఆయన దర్శించినటువంటి బిడ్డలు మార్పు చెందితే ఆయన తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త మనందరికీ తెలిసినటువంటి విషయమే. మత్తయి సువార్తలో మనందరం కూడా మొట్టమొదటిగా చూసుకోగలిగితే 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. మనందరికీ తెలుసు, పరలోక మనకు మార్పు నొంది, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుడు మనల్ని దర్శిస్తున్నటువంటి సందర్భాలలో మనుషుల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, ఏ ద్వారా అయినా సరే దేవుడు దర్శిస్తున్నప్పుడు మనం ఎలా మారిపోవాలి అంట? మీరు చిన్న బిడ్డల వలె మారిపోతేనే కానీ దేనిలో ప్రవేశించరు, పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు. అక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. అక్కడ శిష్యులు అడుగుతున్నారు. శిష్యులు ఏమని అడుగుతున్నారంటే, అక్కడ తొందరగా కొంచెం మీరు పైన చూసుకోగలిగితే చూడండి, 18వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువబెట్టి ఇట్లాగేను, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదో పైపైన చెప్తున్నాను, తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాను, ఇలా కాదు. అసలు శిష్యులు అడిగిన క్వశ్చన్ ఏంటి? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అడుగుతున్నారు. ఇక్కడ శిష్యులకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు గొప్పవాళ్ళకు ఉంటాం, నేనా 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 అని వాళ్ళకు కూడా ఆ డౌట్ వచ్చేసింది, నేను కూడా గొప్పవాళ్ళకి అవుతామని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, అసలు ముందు పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి ఏం చేయాలో చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాక గొప్పవాళ్ళు ఎవరో, ఫస్ట్ ర్యాంక్ ఎవరో, సెకండ్ ర్యాంక్ ఎవరో, థర్డ్ ర్యాంక్, తర్వాత ముందు అసలు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలో చూడండి. ఫస్ట్ చిన్న బిడ్డల వలె మారు మనసు పొందాలి. ఎందుకు చిన్న బిడ్డలు అనే మాట ప్రస్తావించారో తెలుసా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అనేకమైన మాటలు, కృతజ్ఞత లేని జీవితాలు, లేకుంటే క్షమించుకోలేని జీవితాలు, ఇవన్నీ చిన్న బిడ్డలకు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డలకు చక్కగా పొద్దున కొట్టుకున్న సాయంత్రానికి పిల్లలు ఏమైపోతారు? మరలా చక్కగా అన్నీ మర్చిపోయే వాళ్ళు కలిసి ఆడుకుంటారు. చిన్న బిడ్డల మనస్తత్వం ఎలా ఉంటుంది? వాళ్ళకి పగలు, ప్రతీకారాలు, ఈ రోజు ఇలా జరిగింది కాబట్టి రేపు పొద్దునే లేచి ప్రతీకారాలు తీర్చుకోవాలని ఆలోచన వాళ్ళకి ఉండవు. అందుకే దేవుడు చిన్న బిడ్డలతో పోల్చి మనల్ని చిన్న బిడ్డల వారి మీరు మారిపోతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని చెప్తూ ఉన్నారు. లోకం ఏముంటుందంటే, బయట నువ్వు బాగా ఎదగాలి బాబు, నువ్వు వాటిల్లో ఎదగాలి, వీటిల్లో ఎదగాలి, లేకపోతే ఇలాంటి వాటిల్లో నేర్చుకోవాలని లోకం ప్రోత్సహిస్తూ ఉంటుందేమో. కానీ మనకి దేవుడు ఆత్మీయ జీవితంలో తెలియపరిచేది ఏంటంటే, బయట ఉన్నటువంటి లోకం ఎదగమన్నట్టుగా ఎదగమంటులేదు, కానీ ఆయన నువ్వు చిన్న బిడ్డల వల్లే మారిపోమంటున్నారు. ఆ లక్షణాలు చిన్న బిడ్డలా మారిపోమంటే నేను కూడా పాక్కుంటూ, నేను కూడా పాపేగా పెట్టుకొని, నేను కూడా ఇలా మారిపోమని కాదు దేవుడు చెప్తుంది. దేవుడు చెప్తున్నారు, చిన్న బిడ్డల లాంటి మనస్తత్వాలు మనకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు క్షమించుకునే గుణం మనకి తొందరగా వచ్చేసేయాలి. ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులు మనకు
మనకు వచ్చేసేయాలి. మనకి స్వార్థం అక్కర్లేదు, మనలో ప్రేమను చల్లారకూడదు. చిన్న పిల్లల్లాగా ఏ రోజు ఆ రోజు విషయాలు అప్పటికప్పుడే మర్చిపోయి మరలా కలిసిపోయి దేవుని ప్రేమను చాటే వారిలో మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆయన దర్శించిన కాలాలు, సమయం ఎక్కువ లేదు కనుక నేను వచనాలు ఎక్కువ చూపించట్లేదు, మీకు అందరికీ తెలిసినటువంటివే. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనము. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనము. అక్కడ జరుగుతున్నటువంటి ఒక విషయము, యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశములకు మిమ్మల్ని తీసుకొని పోవాలని చెప్పాను నేను. మరియు యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకుని. యోసేపు గారు చూడండి, మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు అంటే ఎక్కువ చెప్పడానికి సమయం లేదు, ఇందాక చెప్పుకున్నట్టుగా ఇశ్రాయేలీలు అందరూ కూడాను మనందరికీ తెలిసిన విధంగా 40 సంవత్సరాలు వాళ్ళు ఒక బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారు కదా. ఆ బానిసత్వానికంటే ముందు వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటే ఇక్కడే ఉన్నారు అనమాట. ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు? ఈ యొక్క దేశంలో, ఆ యొక్క దేశంలో ఐగుప్తులో ఉన్నారు. అక్కడే యోసేపు గారు చనిపోతున్నారు. చనిపోతూ ఖచ్చితంగా దేవుడు ఒక రోజు ఇక్కడ నుంచి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు, ఐగుప్తులో ఉంచడు, ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆయన దర్శిస్తాడు మిమ్మల్ని అందరినీ. నా ఎముకలు మాత్రం ఇక్కడ విడిచిపెట్టొద్దు, ఈ అన్యుల దేశంలో నా ఎముకలు విడిచిపెట్టొద్దు. దేవుడు తర్వాత వాళ్ళని దర్శించారు మోషే గారి ద్వారానే 40 సంవత్సరాలు అక్కడ నుంచి బయటకు నడిపింపబడ్డారు. ఇది దానికంటే ముందు హిస్టరీ అనమాట, అక్కడ యోసేపు గారు ఉన్నటువంటి దినాలు. అలాగే సారమ్మ గారు, అబ్రహాం గారు సారా గారికి దేవుడు సారా గారిని దర్శించను. చూడండి, ఆ వచనం కూడా ఆదికాండం 21వ అధ్యాయము 21వ అధ్యాయము 1వ వచనము. వారికి బిడ్డలు ఇస్తానని చెప్పిన తర్వాత దేవుడు సారాను దర్శించను అని రాయబడి ఉంటుంది. చదవండి అమ్మా. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాము 21 ఆదికాండం 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తాను చెప్పిన ప్రకారం ఎవరిని దర్శించాడు? సారాను దర్శించిన. ఆ తర్వాతే వాళ్ళిద్దరికి ఇస్సాకు అనేటటువంటి కుమారుడిని దేవుడు అనుగ్రహించిన. ఇంకా మీకు చాలా వచనాలు ఉన్నాయి. హన్నా కుమారుడు ఎవరు? సమూయేలు. హల్లెలూయా. హన్నా గారు కూడా బిడ్డల కొరకు ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు హన్నాను దర్శించను అని చెప్పేసి. దేవుడు హన్నా మొరపెట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శిస్తాడు. ఇదేనా నువ్వు ఏ విషయం కోసమైనా దేవుని దగ్గర మొరపెట్టుకొని ఉన్నావా? ఏ విషయం కొరకైనా దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకొని ఉంటే దేవుడు నిన్ను దర్శించే సమయం వరకు నువ్వు ఎదురు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయానికంటే ముందు నువ్వు తొందరపడద్దు. దేవుడు ఖచ్చితంగా ఆ సమయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను ఖచ్చితంగా ఆయన దర్శించే సమయం ఉంది. ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూస్తూ ఆయన దగ్గర మొరపెట్టుకో. మరి ఇంతమందిని దర్శించిన ఆయన నిన్ను దర్శించడా? యేసేపును దర్శించారు, అలాగే సారమును దర్శించారు, హన్నాను దర్శించారు, ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మందిని ఆయన దర్శించారు. అంటే కనపడ్డారు, ఆయన వస్తారు, మాట్లాడతారు నీతోటి. ఆ దినం వరకు నువ్వు ఎదురు చూడు. ఈ రోజు మనము చిన్న బిడ్డల వలె అయిపోతే ఆయన దర్శించినటువంటి సమయంలో నువ్వు మారు మనసు పొందాలి. ఆయన దర్శిస్తున్న సమయం ఎందుకు దర్శిస్తున్నాడో తెలుసా? మొట్టమొదటిగా నిన్ను రక్షించటానికి ఆయన దర్శిస్తున్నాడు. ఆయన ఊరికే దర్శించట్లేదు. ఆయన దేనికి దర్శిస్తున్నారు అంటే నిన్ను రక్షించటానికి ఆయన దర్శిస్తూ ఉన్నారు. ఇంకా ఒకసారి మనందరం చూసుకోగలిగితే కనుక చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇంకను మీతో నేను విస్తరించి మాట్లాడను, లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము లేదు. చాలు. ఇక నేను ఎక్కువగా విస్తరించి మాట్లాడట్లేదు. దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ లోకాధికారి, లోకము ఒక కిందకి వెళ్ళిపోతుంది, ఒక చేతికి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గర తెలుసా? సాతాను అధికారం కిందకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. రాబోతున్న కాలంలో సాతాను అధికారం కిందకు లోకం వెళ్ళిపోతుంది.
కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా నా బిడ్డలుగా ఉంటే నేను రక్షించుకుంటూ మిమ్మల్ని వస్తాను, మిమ్మల్ని దర్శిస్తానని తెలియపరుస్తారు. మనందరం కూడా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమేనా కదా? అందరు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమేనా? ఇప్పుడు పుట్టిన బిడ్డలు కాకుండా, ఇక్కడ పుట్టే బిడ్డలు కాకుండా ఇండియా నుంచి వచ్చాం కదా. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక పోలీస్ ఎంక్వైరీలు వెళ్తాయా? మీకు పాస్పోర్ట్లు కావాలంటే మీరు పాస్పోర్ట్లకు అప్లై చేసుకున్నప్పుడు వెళ్తాయా లేదా పోలీస్ ఎంక్వైరీకి మీ వీళ్ళ దగ్గర? ఆ పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అంటే మీ దగ్గర ఇక్కడ ఏమన్నా మీరు ఇక్కడ ఎవరన్నా మోసం చేసో హత్యలు చేసో పారిపోతున్నారా కాదా ఏంటి మీ గురించి అని అక్కడ విషయాలు కనుక్కుంటారా లేదా? అయ్యేనా అవి కనుక్కుంటాం కదా పోలీసు వాళ్ళు వచ్చేది, మీ మీద ఏమీ లేవు పర్వాలేదు ఇతను వెళ్ళటానికి అర్హత ఉంది అని చెప్పేసి అంతే. దేవుడు దర్శించినట్లే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇప్పుడు మనకు అర్హత చిన్నబిడ్డల వల్లే మారిపోయాం. దేవుడు దర్శించాడు. ఇప్పుడు నువ్వు మారి వెళ్తావా లేదా అని ఇంకొకరు దర్శిస్తారు మనల్ని. ఎవరది? సాతాను. అదే పోలీస్ ఎంక్వైరీ, అదే వస్తుంది అనమాట. నీ మీద ఏ కేసులు ఉన్నాయి, నువ్వేమేం చేస్తున్నావు ఈ లోకంలో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అసలు నీకు పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అర్హత ఉందో లేదో ఈ సాతాను దర్శిస్తూ ఉంటుంది మనల్ని. దర్శించి నీలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ కూడాను ఇదిగో పబ్లిక్గా ప్రపంచానికి తెలియాలని చెప్పేసి నిన్ను దర్శిస్తూ ఉంటుంది. అందుకనే ఆ ఎంక్వైరీలో నువ్వు కూడా నేను కూడా చాలా చోట్ల ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అదే దేవుడు తెలియపరుస్తారు. మీరు చిన్న బిడ్డల వరకు మారిపోయి అన్ని విషయాల్లో క్షమాపణ గుణాలు కలిగి అన్ని విషయాల్లో చక్కగా జాగ్రత్తగా ఉంటే గనక ఇక సాతానికి ఛాన్స్ లేదు. మీకు వీసా పాస్పోర్ట్లు వచ్చేస్తాయి. లేకపోతే వాడి చేతికి నువ్వు దొరికిపోయి ఆ రాజ్యానికి వెళ్లకుండా ఆగిపోవాల్సి వస్తుంది. ఫస్ట్దిగా దేవుడు మనల్ని దర్శించేది దేనికంటే ఆయన రక్షించడానికి. రెండవదిగా ఆయన మనల్ని దర్శించేది ఎప్పుడు అంటే చూడండి ఒకసారి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ప్రభువా ప్రభువా అని పిలుస్తున్న అందరం ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావా లేదా? అందరం ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నావా లేదా? ప్రార్థన కూడా చేసుకోకపోతే చేసుకోండి. కనీసం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. హల్లెలూయా. తండ్రి చిత్త ప్రకారం బ్రతుకుతున్నామా లేదా? ఎవరి చిత్త ప్రకారం బ్రతుకుతున్నాం? ఎవరు మనుషుల చిత్త ప్రకారం ఈ లోకంలో బ్రతుకుతున్నామా? తండ్రి చిత్తానుసారంగా ప్రతి విషయంలో మనం ఉంటూ ఉన్నామా లేదనేది ఒకసారి మనము పరిశీలించుకోవాలి. చూడండి చిన్న బిడ్డల మనస్తత్వం ఎట్లా ఉంటుంది చెప్పండి. ఎదురుగా వాళ్ళు పోలీసు అడ్డం వచ్చినా సరే వాళ్ళు ఏమంటుంటారు, మా నాన్నకి చెప్తా అంటారు. ఎవరైనా బెదిరించారనుకోండి వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు ఇంతకీ? ఆయన సన్నగా ఆయన పెద్ద బలం కండరేమీ ఉండవు. కానీ ఈ అబ్బాయికి ధైర్యం ఏంటి? మా నాన్న ఉన్నాడు. అక్కడ సార్ స్కూల్ టీచర్ కానీ ఏమైనా కొడుతున్నా ఏమైనా చేస్తే ఏమంటాడు? మా నాన్నకి చెప్తా అంటాడు. అన్నిటికీ ఏమంటాడు? వాడికి ధైర్యం ఏంటి? మా నాన్న ఉన్నాడు అనేటటువంటి ధైర్యం. ఇంతకు వాళ్ళ నాన్న ఎంతనో చాలా అసలు తిండి తిన బక్కలాగా ఉన్నా కానీ ఈ పిల్లడుకున్న ధైర్యం ఏంటంటే మా నాన్న ఉన్నాడు అనేటటువంటి ధైర్యం. ఈరోజు మనకు కూడా మన గొప్ప తండ్రి మనకున్నాడనే ధైర్యం మనకి ఎందుకు ఉండట్లేదు? ఈ లోకంలో ఏ కష్టం వచ్చినా నా తండ్రి చూసుకుంటాడు. నా తండ్రికి నేను చెప్తూ ఉన్నాను, నా తండ్రి నా తరపున పోరాడతాడు. నాకు నా బలం మీద, నా శక్తి మీద, నా యొక్క ఆస్తి మీద, నా యొక్క దేని మీద నమ్మకం లేదు కానీ నాకున్న పరలోకపు తండ్రి మీద నాకు నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని మనం ఇతరులకి గట్టిగా చెప్పలేకపోతాం. మరి ముఖ్యంగా సాతానికి చెప్పలేకపోతా ఉన్నాం. సాతానిచ్చే శోధనలకు మనం పడిపోతున్నాం. నా తండ్రి నా పక్కన ఉండగా నాకే భయం లేదు, సాతాను నువ్వు ఎన్ని పెట్టినా నాకేమీ భయం లేదని చెప్పే ధైర్యంగా మనం ముందుకు ఆ చిన్న పిల్లల మనస్తత్వం మనకు వచ్చేయాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఆ చిన్న పిల్లలాగా ఎదురుగా నీ శక్తి లేదు, అసలు ఈ పరిస్థితి మారదు, చాలా కష్టమైన పరిస్థితి అనిపించవచ్చు మీకు. నీ చుట్టూ ఉన్న పరిస్థితి అసలు దీని నుంచి నేను ఎలా బయటకు వస్తాను, నేను రాలేను, ఖచ్చితంగా ఇరుక్కుపోయాను అని అనిపించవచ్చు నీకు. కానీ నీ తండ్రి మీద నీకు నమ్మకం ఉంటే అందులో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం ఈరోజు, ఎందుకంటే మన నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా ఉందంట. సో తొందరగానే ముగించేసుకుందాం. అక్కడే చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఏమని తెలియపరుస్తున్నారో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము
9వ వచనం చెప్పండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఇది పరలోక ప్రార్థన మనందరం చేసుకుంటాం కదా. చెప్పండి అమ్మా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నెరవేరుగా. పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది. దేవుడు ఏదనుకుంటే అది పరలోకంలో నెరవేరుతుంది. అలాగే భూమి మీద మనం కూడా ప్రార్థనలు ఏమంటున్నాము, అలాగే భూమి మీద నెరవేరుగా అంటున్నాం. కానీ భూమి మీద అలా నెరవేరట్లేదు అంటే కారణం ఏంటి? ప్రభు చిత్తము మనందరము కూడా ఆయన చిత్త ప్రకారము నడుచుకోవట్లేదు. భూమి మీద ఆయన చిత్తము ఆ విధంగా నెరవేరాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా భూమి అంటే ఏదో భూమి మీద ఉన్న మట్టి కాదు నెరవేర్చాల్సింది. భూమి మీద ఉన్న మనుషులు ఆయన చిత్త ప్రకారం బ్రతికితే పరలోకమందున్న ఆయన చిత్తంలాగే భూమి మీద కూడా ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అలాగే ఒక వచనం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో కూడాను ఇంకొక విధంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఆయన దర్శించిన కాలంలో మనం మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఇది మన వాక్య భాగం. ప్రవేశించాలి అంటే మొట్టమొదటి ఏమవ్వాలని చెప్పాము, చిన్న బిడ్డల వలె మనస్తత్వం మారిపోతే ఆయన దర్శించిన కాలంలో మనం వెళ్తాము. రెండవది మనం ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటే పరలోక రాజ్యంలోకి వెళతాము. ఇప్పుడు మూడోది ఏమంటున్నారంటే చూడండి, ఇక్కడ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటున్నారు. ఇప్పుడు ఇంతకీ శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఏంటిది? ఆ నీతి కంటే మన నీతి ఎక్కువ ఉంటేనే కానీ మీరు వెళ్ళరని చెప్తున్నారేంటి దేవుడు? ఇప్పుడు వారిద్దరు వాళ్ళ నీతి ఏంటి? అసలు పరిసయ్యులది శాస్త్రుల నీతి ఏంటో తెలుసా? వాళ్ళ నీతి ఏంటి అంటే చక్కగా తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి, మంచిగా ఆచారాలు పాటించాలి, పొద్దున్నే నిద్ర లేవాలి, చెప్పులు వేసుకోకూడదు, లేకపోతే ఇంకా అనేకమైన మన క్రైస్తవ సమాజంలో కూడాను కొంతమంది ఫాలో అవుతుంటారు కదా. ఏంటది? మనందరికీ తెలుసు, 40 దినాలు మనందరమే ఫాస్టింగ్ డేస్ పాటించొద్దని చెప్పట్లేదు. కానీ వీటిని మీరు పాటిస్తున్న దానికంటే కూడా ఇక్కడ ఏమనాలంటున్నారంటే దేవుడు చూడండి, మీ యొక్క నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. అధికము కావాలి అంటే వీరు కేవలం ఆచారాల దగ్గర ఆగిపోతున్నారు. వీరు ఆచారాలను పాటిస్తున్నారు చక్కగా, కానీ వారి లోపల న్యాయము, కనికరము, నీతి అనేవి మనుషులకి న్యాయం చేయాలని కానీ దీనుల పట్ల శ్రద్ధ చూపించాలని కానీ ఇలాంటిది వాళ్ళకి లేదు. కానీ అలాంటి వాటిల్లో అధికముగా ఉండాలని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నారు. చూడండి, ఒకసారి వాళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారు అంటే ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రులు మనందరికీ తెలుసు. పరిసయ్యుడు ఒక సుంకరి ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడు ప్రార్థన మీ అందరికి తెలుసా? అది పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఈ సుంకరిలాగా ఉన్నందుకు చాలా దేవుడా కృతజ్ఞతలు, మరియు నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, మళ్ళా నాకు ఇచ్చే డబ్బుల్లో 10% నేను 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను, నేను ఈ విధంగా గొప్పగా ఉంటున్నాను. ఎవరు చెప్తున్నాడు? దేవుడికి వీళ్ళు గొప్ప చెప్పుకుంటున్నాడు. అది వాళ్ళ నీతి. వాళ్ళ నీతి ఎలా ఉంటుంది అంటే అన్నీ మేము పాటిస్తున్నాము, మేము చాలా చక్కగా ఆచారాలు పాటిస్తున్నాము, మేము శ్రద్ధగా అవి చేస్తున్నాము, పూజ చేస్తున్నాము, పొద్దునే లేస్తున్నాము, అవి అని చెప్పేసి ఇలాంటి నీతిగా దాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు? నీతి అనుకుంటున్నారు. అలాంటి వాటి గురించి కంటే మీ నీతి అధికం కావాలి. అంటే మనది ఏం అధికం కావాలి? ఈ ఆచారాలు నువ్వు పాటించినా పాటించకపోయినా దేవుడికి పోయేదేమీ లేదు. నువ్వు ఆ యొక్క మనం చేసుకునేది ఏంటి? 40 రోజులు ఉపవాసం. ఆ దినాన్ని ఏమంటారు? ఆ దినాలన్నీ కూడా వెనస్డే దగ్గర నుంచి చేసుకుంటా ఉంటాం కదా. ఆ దినాలన్నీ నువ్వు పాటించిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు, పాటించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎక్కడన్నా? ఆ 40 రోజులు నువ్వు ఫాస్టింగ్ చేయలేదు కాబట్టి నా కోసం నువ్వు రావు పరలోక రాజ్యానికి అనే అసలు వాటి గురించి దేవుడికి కవలే లేదు, ఆలోచనే లేనే లేదు. ఆయన కోరుకుంటుంది నీ హృదయ మార్పు. హల్లెలూయా. అది దేవుడు తెలియపరుస్తున్నారు.
పాటిస్తే పాటించు, నాకేం ప్రాబ్లం కాదు. నువ్వు అవి పాటించడం వలన ఆ తర్వాత ఆ 40 దినాల తర్వాత కూడా నువ్వు దేవుని భక్తిలోకి ఎదుగు. అంతేగాని ఆ 40 రోజులు ఆపేసేసి 41వ రోజు నీ ఇష్టం వచ్చిన తాగుడు, నీ ఇష్టం వచ్చిన పనులు చేస్తానంటే నాకు అవసరం లేదు అసలు. ఆ 40 రోజుల సంగతి కూడా నువ్వు ఆ 40 రోజుల్లో ఏదైతే ఉపవాసం ఉండి చాలా గట్టిగా పాటిస్తున్నావు, అవి జీవితకాలం అంతా పాటించగలిగితే దేవునికి హ్యాపీ, సంతోషం. కాబట్టి ఇక్కడ అదే దేవుడు తెలియపరుస్తూ ఉన్నారనమాట. ప్రతి విషయంలో కూడా మీ పరిసయ్యుల కంటే కూడా మీ నీతి అధికం కాదు. ఇంకా ఈ పరిసయ్యులు శాస్త్రులు అంట ఏం చేస్తూ ఉంటారో తెలుసా? నేను తర్వాత వచనాలు చూపిస్తాను. వాళ్ళంట ఆ యొక్క పోపు, సోంపు అంటే వాళ్ళకి పండేటటువంటి సోంపు, పుదీనా, జీలకర్ర, పుదీనా వీటిల్లో 10వ వంతు ఇస్తారట. పెద్ద పెద్ద వాటిలో 10వ వంతు ఇట్లేదు. వాళ్ళకి పండుతున్నటువంటి వాటిల్లో ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి బంగారము వస్తువు వచ్చిందనుకో, దీనిలో ఇప్పుడు ఒక 50,000 ధర్మం చేసే వస్తువు కొనుక్కున్నాను నేను ఎలా అంటే ఆ 50,000లో 10% ఎంత అయింది అంత దేవుడికి అది మళ్ళీ దానిలో ఉండదన్నమాట. సోంపు, కొత్తిమీర, ఇంకే పుదీనా ఇవి వస్తాయి కదా. ఈ కాయ కానీ అంటే వాళ్ళ పంటలో పొలంలో పంట కానీ ఇంట్లో తీసుకెళ్ళి 10% దేవా నీకు ఇచ్చాము, చాలా గొప్ప పని చేసేసాం అన్నట్టుగా దేవుడికి ఇచ్చుకుంటాడు. అది నాకు అసలు అవసరమే లేదు అంట్లా అని చెప్పి దేవుడేమి అవి మానేమని చెప్పట్లేదు. నువ్వు ఇస్తే ఇవ్వు, ఇవి మానక అవి చెయ్యి అంటున్నారు. మన దినము ప్రతి దినము కూడా మన జీవితాలు మనం మార్చుకుని మనం కూడా అలాగే అనుకుంటా ఉంటాం. నేను ప్రతి వారం సంఘానికి వచ్చేస్తున్నాను, లేకపోతే నేను అప్పుడప్పుడు ఇక్కడ మీటింగులు పెడితే వెళ్తున్నాను, నేను అప్పుడప్పుడు మోకరించి ప్రార్థన కూడా చేసుకుంటున్నాను. ఇవన్నీ మనకేమనిపిస్తుంటే మన నీతి కాదు. అంటే మనం చాలా బాగానే చేస్తున్నాం కదా, మనకి దేవుడు ఏం చేసేస్తే వెంటనే ఇచ్చేయాలి, మనం అడిగి వెంటనే ఇచ్చేయాలి. ఎందుకంటే నేను ప్రతి వారం మానవుడు చర్చకి వస్తున్నాను, పలానాడు చర్చకే పోవట్లేదు అని మనకున్న ఫీలింగ్ అనమాట. కానీ దేవుడు అదే అంటున్నారు, మీరు ఆ పరిసయ్యులు శాస్త్రం మీద అలా ఉంటుంది. మీరు కూడా అలా అనుకున్నారు, కొంపదీసి అనుకోకుండా అలాగా మీరు ప్రతి వారం వెళ్ళాము ఇదే అనుకుంటే అది మీ స్వయం నీతి అవుతుంది. అలాంటి నీతి కాదు నాకు కావాల్సింది. మీరు ఎప్పుడైతే నేను దర్శించి, ఎప్పుడైతే నా మాటలు మీ హృదయానికి తాగుతున్నాయో అప్పుడే మీరు చిన్న బిడ్డల వల్లే అయిపోవాలి. మీకు ఇంకే కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు. మీరు అందరినీ క్షమించే గుణంలోకి వెళ్ళిపోయారు. ఒకరితో ఒకరు ప్రేమను మాత్రమే పంచుకునే వారిని మనము ఉండాలి. రెండవదిగా ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడానికి నీ జీవితాన్ని అప్పచెప్పేసుకోవాలి. వెంటనే ఆయన దర్శించిన కాలంలో అయ్యా నీ చిత్తం ఏదైతే అదే నా జీవితంలో జరగని. ఇప్పుడు కష్టం వచ్చిందా పర్వాలేదు, ఇది నీ చిత్తమే కదా అనేసుకోండి. ఓహో ఇది నీ చిత్త ప్రకారం నా జీవితంలోకి వచ్చిందా, సరే అయితే ఇక నీ చిత్తమే ఇలా ఉంటే నేనేం చేయగలుగుతాను? ఇక నీ చిత్తమే నా జీవితంలో కష్టం రావడం అయితే ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాను? ఓకే నీ చిత్త ప్రకారం ఈ కష్టం వచ్చింది కాబట్టి ఈ కష్టంలో నాకు తోడు, అంతే నాకు తోడు, ఇది నీ చిత్త ప్రకారమే వచ్చింది, ఈ కష్టంలో నాకు తోడు అని ఆయన చిత్తానికి మనము అప్పగించుకునే వారిలో ఉండాలి. మూడవదిగా పరిసయ్యులు శాస్త్రం నీతి కంటే మన నీతి అధికమైన వేళ మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఇంకా పరిసయ్యులు శాస్త్రుల్ని చాలా కొప్పడ్డారు దేవుడు. ఆ తర్వాత వచనాలు మీరు చూసుకుంటే మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 24వ అధ్యాయం అంతా చదవండి. అక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటేనంట సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నారంట. మనందరికీ తెలుసు ఒక సమాధి ఇండియా దేశంలో ఉన్న ఒక సమాధి దగ్గరికి వెళ్ళి అందరూ ఫోటోలు తీసుకుంటారు. ఏంటిది అది? ఇండియా దేశంలో ఉన్న ఒక సమాధి అది. కానీ సమాధిని కూడా మనకు తెలియదు. తాజ్ మహల్ తెలుసు కదా, తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి అందరికీ అదొక టూరిస్ట్ ప్లేసు. దాని దగ్గరికి వెళ్ళి అసలుకి ఫోటోల మీద ఫోటోలు దిగుతూ ఉంటాము. దాని లోపల ఉన్నది ఎవరు? షాజహాన్ యొక్క భార్య ముంతాజ్ బేగం యొక్క సమాధి అది. సమాధి చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు ఇంతకు లోపల దొరికితే ఏముంటది? ఎముకలు, వాసన అంతా అదే ఉండేది లోపల. అందుకే దేవుడు ఏమంటారంటే అక్కడ కోప్పడుతున్నారు, ఆనాటి సమాజాన్ని కోప్పడుతున్నారు. మీరు అందరూ ఎలా ఉన్నారు అంటే సున్నం కొట్టిన సమాధిలో ఉన్నారు, పైకి మాత్రం బాగా కనపడుతున్నారు, లోపలంతా కంపు, ఎముకలు, కుళ్ళు అన్నీ ఇవే ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఒక్కొక్కల హృదయాలు మనకి తెలుసు. ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు అదే ప్రశ్న వేస్తారు. బయటకు చూస్తానికి బాగానే ప్రార్థనా జీవితం కలిగినట్టే ఉన్నారు, బాగానే వస్తున్నట్టు అనిపిస్తున్నారు, బాగానే బతుకుతున్నట్టు అనిపిస్తున్నారు. కానీ మీ హృదయం అంతా ఎవరికి తెలుసు? ఆయన దర్శిస్తున్న ఆయనకి తెలిసిపోతుంది. ఆయనకు అన్నీ కనపడతాయి, ఆయనకు మరుగైనది ఏది లేదు. కాబట్టి ఈరోజు పరిశీలన శాస్త్రం తిట్టినట్టు ఇదిగో సున్నం కొట్టిన సమాధులను మనల్ని అనకుండా ఉండాలి అంటే దేవుడు ఈ దినం ఆయన దర్శిస్తున్న సమయంలోనే మనందరం మారు
మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. God bless you. God bless you.